విజయనగరం జిల్లా రాజన్ పోలీస్ స్టేషన్లో పోసాని కృష్ణమురళిపై ఫిర్యాదు చేశారు. రాజం నియోజకవర్గ కూటమి నేతలు. టీటీడీ చైర్మన్, టీవీ5 ఫౌండర్ బిఆర్ నాయుడు పైన వైసీపీ నేత నటుడు పోసాని కృష్ణమురళి చేసిన అనుచిత వ్యాఖ్యలు, అసభ్యకరమైన పదజాలంతో దూషించడం పట్ల కూటమి నేతలు రాజన్ పోలీస్ స్టేషన్లో పోసానిపై ఫిర్యాదు చేశారు. వెంటనే పోసాని కృష్ణమురళిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. చంద్రబాబు నాయుడు గారి మీద కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ ఈవెందో టీటీడీ వేరే విధంగా యూజ్ చేస్తూ అసలు దుర్వినియోగం చేస్తూ అసభ్యకరమైనటువంటి రాతలతో పోస్టింగ్లతో మా తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి పార్టీ నాయకులు బయటకు తీసి తప్పు చేసిన నాయకులు జైలు పెడితే మీకు ఎందుకయ్యా భయము? ఏమయ్యా పోసాని మురళీకృష్ణయ్య, నీకేమైనా మానవత్వం ఉందా? నువ్వు మాట్లాడే మాటల్లో ఏమైనా ప్రజల ఏమైనా సరే హర్షిస్తున్నారా? మీరు ఆలోచించు. నీలాంటి వ్యక్తి బయట సమాజంలో తిరగకూడదు, నువ్వు జైల్లో ఉండాలి. కనుక ఈరోజు రాజా నియోజకవర్గం తరపున మా నాయకులు కోండు మురళి గారి తరపున మేమందరం కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. పోసాని మురళీకృష్ణ గారిని కంపల్సరీగా అరెస్ట్ చేయాలి, జైల్లో పెట్టాలి. అప్పుడే ప్రజలు హర్షిస్తారు. ఎందుకంటే ఈరోజు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజల అభిష్టం మేరకు నడుచుకుంటుంది. అలాంటి ప్రభుత్వాన్ని కూడా ఈరోజు మీరు 4 నెలలు 15 రోజులు అయితే అప్పుడే మీరు పోస్టులు పెడుతున్నారే. గత 5 సంవత్సరాలు మీరు చేసిన వికృత చేష్టలకు ప్రజలు ఆశించుకున్నారు. అందుకే మీకు 11 సీట్లు ఇచ్చారు. అయినా మీకు బుద్ధి లేదు. మీరు బుద్ధి తెచ్చుకోండి. వైసీపీ నాయకులకి, మీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డికి మీరు ప్రజాధనంతో మీ సోషల్ మీడియా డబ్బులు జీతాలు తీసుకుని మీరు మాకు చెప్తారా? మేము ఎక్కడైనా సరే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ మేము ఎక్కడా కూడా ప్రజల శ్రేయస్సు కొరకు మా నాయకులు ఏది చెప్తే ప్రజల అభిష్టం మేరకు మేము నడుచుకుంటున్నాం. మేము ఎక్కడా కూడా తప్పు చేయం. కనుక మరొకసారి హెచ్చరిస్తున్నాం, తప్పు చేసిన వాళ్ళని, వైసీపీ నాయకుల్ని, సోషల్ మీడియాలో ఎవరైతే వికృత శాసన చేస్తారో అందరూ కూడా జైలు వేయాలని, కేసులు పెట్టాలని ఈ రాజా నియోజకవర్గం మేము విన్నపించుకుంటూ ఇక్కడికి ఈరోజు వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుడు నాయకుడిగా చెప్పుకున్నటువంటి పోసాని మురళీకృష్ణ ఈరోజు టీటీడీ దేవస్థానం చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు పైన అలాగే ఇతర నాయకుల పైన అనుచిత వ్యాఖ్యలు చేసి అసభ్యకరమైన పదజాలంతో సోషల్ మీడియాను దుర్వినియోగం చేసి సభ్య సమాజం తలదించుకునేటట్లు ఒక సినీ నటుడిగా పేరుగాంచి పోసాని మురళీకృష్ణ లాంటి వారు ఇటువంటి పెట్టడం, అటువంటి పోసాని మురళీకృష్ణ అలాగే తదితరులపై క్రిమినల్ చర్యలు జరిపి వారికి తగిన బుద్ధి చెప్పాలని మీ మీడియా ద్వారా ఈరోజు పోలీస్ శాఖకి కోరుకోవడం జరుగుతూ ఉంది.